మనం వింటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్ గారు, అట్లాగే మా ఈనాడు రామోజీరావు అవనండి, మన ఏబిఎన్ అవనండి, అట్లాగే TV5 అవనండి, అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటారు. మరి 2,50,000 కోట్ల రూపాయలు ఇచ్చింది పేదవారి అభివృద్ధి కోసం కాదా అని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కోటరీని కానీ. మానవ అభివృద్ధి ఉంటేనే ఏ ప్రాంతమైనా రాష్ట్రమైనా దేశమైనా బాగుంటుంది. మానవ అభివృద్ధి రాకుండా పేదవాడు ఆకలితో అలమటిస్తూ నాకు 5 స్టార్ రోడ్డు కావాలి, నాకు మా రామోజీరావు గారికి, మా రాధాకృష్ణ గారికి, మా TV5 బిఆర్ నాయుడికి ఎక్కడ మా కార్లు వెళ్తుంటే గుంటలు కనపడకూడదు, స్మూత్గా వెళ్ళాలి, మాకు 7 స్టార్ ఎయిర్పోర్ట్ ఉండాలి, మాలాంటి వ్యక్తులందరూ ఎయిర్పోర్ట్లు వాడుకుంటాం, కానీ పేదవాళ్ళు ఆకలితో అలమటించాలనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట. ఎప్పుడు మేమనేది ఏంటంటే పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు, దిగువ తరగతి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళు నిజంగా ఎప్పుడైతే ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖశాంతులతో, అట్లాగే వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదువుకుని అంబేద్కర్ గారు అంత అయితే అదే నిజమైన అభివృద్ధి. వాళ్ళే మంచి అభివృద్ధిని మళ్ళీ ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ తీసుకురాగలని నేనైతే క్లియర్గా చెప్తున్నా. దాన్ని అదే నిజమైన అభివృద్ధి. అంబేద్కర్ గారు చదువుకోవడం వల్ల మరి రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం రావడం వల్ల బోల్డంత అభివృద్ధి వచ్చింది 70 ఏళ్ళలో 74 ఏళ్లలో ఈ దేశానికి. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు, తద్వారా సమాజాన్ని నిలబెట్టుకుంటారు. రేపు పేద ప్రజలు ఎప్పుడైతే సుఖశాంతులతో సంక్షేమంగా ముందైతే పేద ప్రజలు సంతోషంగా ఉన్నారో ఆ సంతోషాన్ని వాళ్ళ 2.5 లక్షల కోట్ల ద్వారా మీకు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇచ్చాడు ఈ దేశంలో, ఇంకెవరూ కూడా ఇవ్వాలి. దాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా, లేకపోతే మోడీ గారు గెలుస్తారా అనేది కాదు. మీరు గెలవాలి, నిరుపేదలు గెలవాలి, పేదలు గెలవాలి, సామాన్యుడు గెలవాలి. వాళ్ళు గెలవాలంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల్సిందే, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. మీరు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, వైఎస్ఆర్సీపీ గెలవాలి. అందుకే నిన్న చెప్పారు, నిన్న మీటింగ్ కూడా పద్మావతి గారు చూసుంటారు. ఎప్పుడో మా చిన్నప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు అంతమంది జనం వచ్చేవాళ్ళు. మళ్ళీ నిన్న చూసాం, నేనున్న స్టేజ్ మీద, నేనున్నాం, స్వామిదాస్ గారు ఉన్నారు. నిజంగా నభూతో నా భవిష్యత్ ఆ మీటింగు. ఈనాడులో ఏమో మైలవరం నుంచి 2 బస్సులు వెళ్ళలేదు, లేకపోతే విజయవాడ వెస్ట్ నుంచి అసలు బస్సులు వెళ్ళలేదు, వాళ్ళు జనం లేరు అని ఒక పక్క రాస్తాడు. ఒక పక్క ఏమో ట్రాఫిక్ అంతా ఆగిపోయి 12 గంటలు ఆగిపోయిందని ఒక పక్క రాస్తాడు. 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అనమాట. ఈ స్టేట్మెంట్ ఆయన ఇస్తాడు, ఆ స్టేట్మెంట్ ఆయన ఇస్తాడు. అర్థమైంది మీకు? ఒకేమో జనం లేరు అంటాడు, బస్సులు లేవంటాడు. ఓ పక్కేమో 12 గంటలు ట్రాఫిక్ ఆగిపోయిందని చెప్తారు. ఏది నమ్మాలి? ఇది నమ్మాలా? సో మనం ఏంటంటే సమాజం బాగుండాలి, పేదవాళ్ళు బాగుండాలి, మధ్యతరగతి వాళ్ళు బాగుండాలి. అది బాగుండాలంటే ఖచ్చితంగా ఆయన జగన్మోహన్ రెడ్డి పద్మావతి గారు చెప్పినట్లు 124 సార్లు 120 సార్లు నేను చెప్పారు జగన్ గారు. నేను బటన్ నొక్కాను. ఒకరోజు వెళ్ళి 2 బటన్లు నొక్కడు నా కోసం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. నొక్కలేరా? ఒకటి పార్లమెంట్కి, ఒకటి అసెంబ్లీకి. నొక్కితే మీరు గెలిచినట్టు, ఆయన గెలిచినట్టు కాదు. స్వామిదాస్ గెలిస్తే మీరు గెలిచినట్లు. ఎందుకంటే నిరంతరం స్వామిదాస్ మీకోసం పనిచేస్తాడు. నేను గెలిస్తే మీరు గెలిచినట్లు. విజయవాడ పార్లమెంట్ కోసం కనకదుర్గ ఫ్లేవర్ కావాలా, బెంచ్ సర్కిల్ ఫ్లేవర్ కావాలా, లేదంటే ఇక్కడ వాటర్ ట్యాంకర్లు కావాలా, లేదా తిరువూరు నుంచి ఇబ్రహీంపట్నం రోడ్డు. అంతకుముందు నేను ఎంపీ అవ్వకముందు 3 గంటలు పట్టేది తిరువూరు నుంచి విజయవాడ వెళ్ళాలంటే. ఇప్పుడు 1 గంటన్నరలో వెళ్తున్నారు. అవునా స్వామిదాస్ గారు? ఎంతసేపులో వెళ్తున్నారు? నేను రాగానే ముందు రోడ్డు వేయించా, తిరువూరు నుంచి ఇబ్రహీంపట్నం వరకు. అక్కడ నుంచి కనకదుర్గ ఫ్లేవర్ వేపిస్తే తిరువూరు టౌన్లోంచి నా ఆఫీస్కి వెళ్ళడానికి వాళ్ళు గంటం బావు. స్వామిదాస్ కార్ స్పీడ్కి వెళ్తే గంటం బావు, నా కార్ స్లోకి వెళ్తే గంటన్నర. అదే. సో అంటే నేను అనేది ఏంటంటే మీరు ఓటేస్తే మేము మీకోసం పనిచేస్తాం. జగన్ గారికి ఓటేస్తే మాకు ఎట్లా ఇస్తే జగన్ గారికి ఓటేసినట్టు జగన్ గారు మీకోసం పనిచేస్తారు. ఇప్పుడు ఇంతకు ముందు తెలుసు 2014 స్వామిదాస్ గారు ఆ రోజు ఎన్టీ రామారావు టికెట్ ఇచ్చారు. 94లో పోటీ చేశారు, గెలిచారు. 99లో పోటీ చేశారు, గెలిచారు.
తర్వాత పరిస్థితులు మారినాయి. రాజశేఖర రెడ్డి గారి వేవలో 2 సార్లు ఓడిపోయారు. తర్వాత ఈయన దగ్గర డబ్బులు లేవని చెప్పి, ఎందుకు ఇవ్వలేదు నీకు టికెట్, డబ్బులు లేవని చెప్పి మళ్ళీ కొవ్వూరు నుంచి పాపం ఇంకో ఆయన తీసుకొచ్చారు, ఆయన పంపించారు. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవని చెప్పి పాపం ఇంకో ఆయన తీసుకొచ్చారు. నువ్వు చెప్పు పేర్లు, మేము చెప్పకూడదు. ఇంకో ఆయన తీసుకొచ్చారు. సరే నన్ను నేను 2012 నుంచి మరి ఆయన కోసం, ఆయన పార్టీ కోసం నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా, అన్నీ వాడుకున్నాడు. నేను పార్టీ మారాలంటే 2019లో ఆయన ఓడిపోయి నేను గెలిచినప్పుడే మారేవాడిని కదా. నా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక అవకాశాలు వచ్చినాయి. ఆయన కోసం ఒక కమిట్మెంట్గా నిలబడాలి. నాకు పద్మావతి గారు చెప్పినట్లు ఒక కమిట్మెంట్గా నిలబడాలి, గెలిచిన పార్టీలోనే ఉండాలి, పార్టీలు మారకూడదని చివరి వరకు ఆయనతో ఉంటే, ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా నేను మనసు చంపుకుని ఆయనతోనే ఉన్నా. కానీ ఆయన కొడుకు నా దగ్గర డబ్బులు లేవని చెప్పి మళ్ళీ మా వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు అతని దగ్గర డబ్బులు లేదు, ఇంకోటి పెడతాడు. అంటే ఏంటంటే ఈ టికెట్లన్నీ అమ్ముకోవటమే. చంద్రబాబు నాయుడు తెలుసు. చంద్రబాబు నాయుడు దగ్గర ఖచ్చితంగా సర్వేలు ఉంటాయి, ఎప్పుడు సర్వేలు చేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ సర్వేల్లో నీకు సినిమా లేదని తెలుసు. అందుకే 10 ఏళ్ల క్రితం 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 3వ సారి అమరావతి కడతాన్నాడు, రాజధాని కడతాన్నాడు. కట్టాడా? రైతు రుణమాఫీ చేస్తాడు, చేశాడా? అట్లాగే డ్వాక్రా రుణమాఫీ చేస్తాడు, చేశాడా? కనీసం సొంత ఇల్లు కట్టుకున్నాడా? ఎవరో ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడంటే ఖచ్చితంగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మనం గెలిచే పరిస్థితి ఉండదు. మనం మూటామొల్లి చెట్టుకుని 24 ఎలక్షన్ తర్వాత ఈ వచ్చినటువంటి ఎలక్షన్ ఫండు, లేకపోతే పార్టీలు టికెట్లు అమ్ముకుని, నా టికెట్ ఎవరికి అమ్మాడు, స్వామిదాస్ టికెట్ ఎవరికి అమ్మాడు, ఇవన్నీ మూటామొల్లి సర్దుకుని ఈ డబ్బులన్నీ పోగు చేసుకుని 24లో ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? సొంత రాష్ట్రం. ఎక్కడా? ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు. అమరావతి కడతానన్నాడు. ప్రపంచం అంతా ఎక్కడ లేని రాజధాని కడతాడు, కానీ సొంత ఇల్లు కట్టుకోలేదు. ఇప్పుడు ఆయన సొంత రాష్ట్రం ప్రతి వారం 3 రోజులు సొంత ఇంట్లో ఉంటాడు. ఈయన కానీ ఈయన కొడుకులు కానీ కలవాలంటే హైదరాబాద్ వెళ్ళాలి అందరూ. మళ్ళీ 2-3 రోజులు వచ్చి అక్కడక్కడ తిరిగి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ తిరిగేది కూడా ఎందుకంటే ఈనాడులో, జ్యోతిలో, సోషల్ మీడియాలో, TV5లో వేయించుకుని ఎవడన్నా టికెట్లకు డబ్బులు ఇస్తాడు, డొనేషన్లు ఇస్తారు, పార్టీ ఫండ్ ఇస్తారు ఎలక్షన్, కానీ ఇవన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోతారు, ఇక్కడ ఉండరు, తెలంగాణ వెళ్ళిపోతారు. కాబట్టి నేను తెలుగుదేశం వాళ్ళకి కూడా అందరికి చెప్తున్నా, నాకు 2014లో కానీ 2019లో కానీ ఈ నియోజకవర్గం నాకు మెజార్టీ ఇవ్వాల. ఇది పక్కా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం, దాంట్లో ఎటువంటి సందేహం. ఇది జగన్ గారి నియోజకవర్గం. దాంట్లో ఇప్పుడు స్వామిదాసు 25,000తో గెలవబోతా ఉన్నాడు. స్వామిదాసు 25,000తో గెలవబోతా ఉన్నాడు. అందుకనే తెలుగుదేశం శ్రేణులందరూ కూడా నేను చెప్తున్నా, ఓడిపోయే పార్టీకి ఓటేసి మీ ఓటు వృధా చేసుకోవద్దు. మీ ఓటు చాలా విలువైంది. బాబు కొడుకులిద్దరూ ఎలక్షన్ అవ్వగానే మిమ్మల్ని వదిలేసి వాళ్ళ రాష్ట్రం వెళ్ళిపోతారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ చెప్తున్నాను. నేను 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నా. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీలోనే చాలా పనిచేసావు. నేను స్వామిదాస్ అయితే 30 ఏళ్ళు ఇండస్ట్రీ, 94 to 2024, ఇప్పుడు 30 ఏళ్ళు. మెడబెట్టుకు బయటికి ఏంటంటే నీదే డబ్బులు లేపో అని. జగన్మోహన్ రెడ్డి గారు నీ డబ్బులతో పర్లేదు, నువ్వు కావాలరా, నువ్వు ప్రజాసేవకుడు అని స్వామిదాస్ని నన్ను తీసుకున్నాడు. మీరు కావాలి, నాకు మీలాంటి వ్యక్తులు కావాలి, ప్రజలకి నిరంతరం సేవ చేసిన వ్యక్తులు కావాలి అని చెప్పి ఇది చేశారు. ఇందాక చూశారు మీరు, కట్లేరు మీద వంతెన 2011 మొన్న జనవరి 11వ తారీఖున స్వామిదాస్ గారు వెళ్ళి జగన్ గారితో మాట్లాడినప్పుడు, నాకు ఇక్కడ కట్లేరు వంతెన ప్రాబ్లం ఉంది సార్, మీరు వెంటనే అది చేసి పెట్టాలి, మా ప్రాంతం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారంటే నా దృష్టిలో లేదు ఇంతవరకు అని చెప్పి వెంటనే నెక్స్ట్ డే జనవరి 12వ తారీఖు మనకు జీవో ఇచ్చారు. ఇప్పుడు నేను స్వామిదాస్ గారు శంకుస్థాపన చేసాం, దాన్ని శంకుస్థాపన చేసాం. నెలాఖరులోపు టెండర్లు పూర్తి చేసి పని మొదలు పెట్టిస్తాం. నాది స్వామిదాస్ గారిది బాధ్యత. నెలాఖరులోపు నిర్మాణ పని మొదలవుతుంది.
మళ్ళీ సంక్రాంతి జనవరి మొదటి వారంలో బ్రిడ్జి పని కంప్లీట్ చేపించి మీకు సంక్రాంతి టైంకి మంచిగా సంక్రాంతి సంబరాలు ఆ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళి చేసుకోవచ్చు. మీరు కోడి పందాలా గిట్టి పందాలా ఏం చేసుకుంటారో మీ ఇష్టం. సో నిరంతరం మీకోసం పనిచేయడానికి తిరువూరులో స్వామిదాసు, ఢిల్లీలో పనిచేయడానికి నేను. మాకే విజయవాడ వస్తే మీరు రండి, మీ సొంత ఇంట్లో కింద స్వామిదాస్ గారు చెప్పినట్టు సొంత ఇంట్లాంటి కేశన్ భవన్ మీ అందరికి తెలుసు ఆల్రెడీ. కొంతమంది పార్టీ అటు ఇటు అని చెప్పి ఇంతకుముందు వచ్చేవాళ్ళు కాదు. అది ప్రజాభావం, ఒక పార్టీకని కాదు. ఓట్లు వేసే వరకు పార్టీ, ఓట్లు వేసిన తర్వాత మన ప్రజలందరూ మనవాళ్లే. కాబట్టి మీరు రండి, మీకు ఏం కావాలన్నా స్వామిదాస్ గారు ఉంటారు, విజయవాడలో నేను ఉంటాను. స్వామిదాస్ గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఏ పని కావాలన్నా చెప్తే చేస్తారు. నేను ఢిల్లీలో మీకు ఏం కావాలన్నా చేసి పెడతాను, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి నేను మళ్ళీ ఒక్కసారి చెబుతున్నా టీడీపీ శ్రేణులకి, ఖచ్చితంగా 30-40 కంటే కూడా ఎక్కువ రావు. అది కూడా జగన్ గారు చెప్పినప్పుడు 170 వచ్చిన ఆశయం లేదు, ఎక్కువ రావు. మీరు ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు. ఓడిపోయే పార్టీకి ఓట్లు వేయొద్దు. ఎందుకంటే ఈ మధ్య చూసాం, అక్కడ 50 కుటుంబాలు చేస్తున్నాం, ఇక్కడ 5 కుటుంబాలు చేస్తున్నాం, డబ్బులు ఇచ్చి ఊరినే ఫోటోలకు వెళ్తారు, రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు వైఎస్ఆర్లోనే ఉంటారు. ఖచ్చితంగా ఓట్లు వేసేది జగన్కి. ఎందుకంటే జగన్ 120 సార్లు వాళ్ళ కోసం కూడా, ఎన్ని ప్రచారం కోసమే తప్ప ఏమీ లేదు. నిజమే, ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీ ఉంది. నిజమైన గ్రౌండ్లో సైనికులు ఎవరు ఉన్నారంటే అది జగన్ అన్న సైకిల్ మాత్రమని తెలియజేస్తూ, నిన్న ఫ్యాన్ గుర్తుకే. సో ఫ్యాను స్పీడ్కి ఎవరో తట్టుకోలేరు ఈ రాష్ట్రంలో. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, భారీ మెజార్టీలతో జగన్ గారిని గెలిపిస్తే అది మిమ్మల్ని మీరు గెలిపించుకున్నట్టే, మీ కుటుంబాన్ని మీరు గెలిపించుకున్నట్టే. ఇవన్నీ కూడా ప్రజల్లోకి